కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. వెండి ధరలు కూడా మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ రేట్ వచ్చేసి 1 కిలో 2,41,400 రూపాయలు. సో ఇన్నాళ్ళు బంగారం గురించి మాట్లాడుకున్నాం కదా సార్, బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు వెండి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. త్వరలో 3 లక్షలకు చేరుతుందనే అంచనాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఈ వెండి ధరలు ఇంతలా బంగారం కంటే ఎక్కువగా పెరగడానికి గల కారణాలు ఏంటి? అంటే మీరు అన్నట్లు బంగారం 75% రిటర్న్ ఇచ్చింది 2025లో. గోల్డ్ సిల్వర్ 150% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ బంగారంతో పోలిస్తే డబుల్ పెరిగింది. సో చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి సిల్వర్ రేట్ ఇవాళ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఇది. సడన్ గా గోల్డ్ కన్నా సిల్వర్ కన్జంప్షన్ ఏం పెరగదు కదా. సో ప్రధానమైన కారణం ఏంటి అంటే సిల్వర్ను ఒక కీలకమైన మెటల్ గా ప్రభుత్వాలు గుర్తించడం మొదలుపెట్టాయి. చాలా మందికి తెలియని అంశం ఏంటంటే సిల్వర్ ఇండస్ట్రియల్ యూస్ కూడా ఉంటుంది. అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ప్రెషియస్ మెటల్ గానే కాకుండా ఆభరణాలకు, మనం పట్టగొలుసులకో, కడియాలకో, వీటికి మట్టెలకో చేసి వాడుకునే సిల్వరే మనకు తెలుసు. కానీ సిల్వర్ ఇస్ అన్ ఇండస్ట్రియల్ మెటీరియల్ కూడా. అంటే పరిశ్రమలో ఇప్పుడు ఉదాహరణకు సోలార్ ప్యానల్స్ తయారీలో సిల్వర్ వాడతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో సిల్వర్ వాడతారు, ఈవెన్ మిలిటరీ హార్డ్వేర్ లో సిల్వర్ వాడతారు. సో ఇలా రకరకాల ఇండస్ట్రీ అంటే సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మిలిటరీ హార్డ్వేర్, ఇలా అనేక రకాల ఇండస్ట్రీస్ లో సిల్వర్ ఒక రా మెటీరియల్. అందుకే సిల్వర్ కు కేవలం కన్స్యూమర్ డిమాండ్ ఉండదు, ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంటుంది. అది సిల్వర్ కున్న ప్రత్యేకత. ఇండస్ట్రియల్ డిమాండ్ ఉండడం వల్ల సిల్వర్ స్టాక్ పైల్స్ ను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. 2025లో అమెరికా ఫస్ట్ టైం సిల్వర్ ను క్రిటికల్ మినరల్స్ జాబితాలో చేర్చింది. అంటే కీలకమైన ఖనిజాలు అని. ఇప్పుడు మనకు యురేనియం, థోరియం, పల్లేడియం, సో ఇలాంటివి ఉంటాయి, కోబాల్ట్, ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి. సో జర్మేనియం, ఇలాంటి ఇప్పుడు మీకు పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ లో ఉంటాయి. ఇవన్నీ వీటిని రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. అంటే అవి రేర్ గా దొరికాయి కావు. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రేర్ గా దొరుకుతాయేమో. రేర్ గా దొరకవు, కానీ చాలా దేశమంతా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తీరాన కూడా భారీ ఎత్తున ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటాను కోట్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం వచ్చింది. నేను దానిపైన సెపరేట్ గా కూడా నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాను. ఆంధ్ర తీరాన కీలక ఖనిజాలు అని. కానీ మరి వీటిని రేర్ ఎర్త్ ఎందుకంటారు అంటే ఖనిజం నుంచి చాలా కొద్ది మోతాదులోనే ఇది బయటకు వస్తుంది. అంటే ఓర్లోకి వెళ్ళి తీసేటప్పుడు చాలా మైన్యూట్ క్వాంటిటీలోనే ఈ మెటల్ దొరుకుతుంది కనుక దీన్ని రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఇప్పుడు సిల్వర్ ను కూడా ఆ రకమైన క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ అంటే స్ట్రాటజిక్ మినరల్స్ జాబితాలో అమెరికా చేర్చింది. సో దాట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ బూస్ట్. సిల్వర్ కు ఎక్కడి లేని విలువ. అంటే కన్స్యూమర్ డిమాండ్ పెరగడం కాదు, మీకు ఇప్పుడు గోల్డ్ లాగా ఫారిన్ ఎక్స్చేంజ్ లో భాగంగా బంగారం నిల్వల్ని సెంట్రల్ బ్యాంక్స్ పెంచుకుంటున్నాయి. సిల్వర్ నేమి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో భారీ ఎత్తున నిల్వలుగా సెంట్రల్ బ్యాంక్స్ ఏం పెంచుకోవడం లేదు. సిల్వర్ అంటే గోల్డ్ కొండే కారణాలు ఉంటాయి. ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ ప్రెషర్స్, అంటే ప్రపంచంలో ఉండే రాజకీయ ఆర్థిక అస్థిర పరిస్థితులు, ఇవన్నీ కూడా సిల్వర్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ సిల్వర్ అదనంగా వస్తున్నది ఏంటంటే సిల్వర్ను ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్స్ లాగా చూసే విధానం. అమెరికా నవంబర్ 2025లో అఫీషియల్ గా సిల్వర్ను క్రిటికల్ మినరల్ గా దాన్ని పేర్కొంది. దాంతో సిల్వర్ ఉండే వాల్యూ, స్ట్రాటజిక్ వాల్యూ, వ్యూహాత్మక విలువ, వ్యూహాత్మక ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. ఎందుకంటే అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్టర్స్ ఆఫ్ సిల్వర్. అంటే అమెరికా వాడే సిల్వర్ లో 2/3 దిగుమతి చేసుకుంటుంది. అంటే 3/2 అమెరికాలో వాడే సిల్వర్ లో 2/3, 3/2 ఇంపోర్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో అమెరికా మాత్రమే కాదు సిల్వర్ ను ఒక కీలకమైన ఖనిజంగా గుర్తించడం. ఈవెన్ చైనా కూడా సిల్వర్ స్టాక్ పైల్స్ ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టింది.
ఇప్పుడు సిల్వర్ను మీకు 40% ఆఫ్ ఇండియాలో మనం కొనే సిల్వర్ను 40% చైనా నుంచి వస్తుంది. చైనా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సిల్వర్ కూడా. సో మీకు ప్రపంచంలో ఈ బిగ్ టెక్ కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్, ఇప్పుడు టెస్లా లాంటి ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ సిల్వర్ను చైనా నుంచి కొంటాయి. బిగ్ టెక్ అండ్ ఏఐ కంపెనీలు వాడే సిల్వర్లో 70% చైనా సప్లై. అంత డిపెండెంట్ చైనా పైన. బిగ్ టెక్ అండ్ ఏఐ కంపెనీస్ వాడే సిల్వర్లో 70% చైనాది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు చైనా తలుచుకుంటే బిగ్ టెక్ అండ్ ఏఐ కంపెనీలకు సిల్వర్ సప్లై ఆగిపోతుంది. సో ఇప్పుడు మీకు చైనాను మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇలాన్ మస్క్ యూరోప్ను వెక్కిరిస్తాడు, గేలి చేస్తాడు, జర్మనీని తిడతాడు, అందరినీ అంటాడు ఎక్సెప్ట్ చైనా. మీకు ఇలాన్ మస్క్ పొరపాటున కూడా చైనాలో ఒక్క మాట అన్నాడు. దేశంలో యూరోప్కు విలువలు చెప్తాడు, నీతులు చెప్తాడు, సౌత్ ఆఫ్రికాకు నీతులు చెప్తాడు, ప్రపంచానికి అందరికీ నీతి బోధ చేస్తుంటాడు ఇలాన్ మస్క్. అందరినీ అవేయాలని చేస్తుంటాడు, కానీ చైనాను ఒక్క మాట అన్నాడు. ఎందుకంటే చైనీస్ మార్కెట్ ఇలాన్ మస్క్ చాలా కీలకం తన కార్లకు, ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే చైనా సిల్వర్ పైన ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టిందో ఇలాన్ మస్క్ కూడా ఇది మంచి పద్ధతి కాదు అని ఫస్ట్ టైం కామెంట్ చేశారు. అంటే చైనా పైన ఇంత ఫ్రెండ్లీగా ఇంత విమర్శ చేయడం అనేది మొదటిసారి ఇలాన్ మస్క్. అంటే దీని ప్రాధాన్యత ఏంటో చూడండి. అంటే చైనా ఏమీ సిల్వర్ను బ్యాన్ చేయలేదు ఎక్స్పోర్ట్ను, కానీ రిస్ట్రిక్ట్ చేసింది. అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కంపెనీలు మాత్రమే సిల్వర్ను ఎక్స్పోర్ట్ చేయాలి అని. సో అందువల్ల దీనివల్ల ఏమైందంటే సిల్వర్కి ప్రత్యేక హోదా, సిల్వర్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చింది ఆంధ్రాకి రాకపోయినా. సో ఈ సిల్వర్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడైతే ప్రభుత్వాలు ఇవ్వడం మొదలు పెట్టాయో సిల్వర్ ప్రైసెస్ అనేది విపరీతంగా పెరిగాయి. సో సిల్వర్ ఈజ్ నో లాంగర్ ఏ ప్రెషియస్ మెటల్. సిల్వర్ ఈజ్ నో లాంగర్ ఒక అలంకరణ సామాగ్రి మాత్రమే కాదు, ఒక వెండి పాత్రలు, వెండి ప్లేట్లు, మనం వెండి గిఫ్ట్లు ఇవి ఇచ్చేదే కాదు. ఇట్స్ ఇండస్ట్రియల్ కీలకమైన పారిశ్రామిక ముడి పదార్థం, ఇండస్ట్రియల్ కీ మెటీరియల్ అండ్ నేషనల్ సెక్యూరిటీకి లింక్ అయి ఉన్నది. ఎందుకంటే మిలిటరీ హార్డ్వేర్లో కూడా వాడతారు, మీకు కీలకమైన బిగ్ టెక్ కంపెనీస్ కూడా వాడతాయి కనుక. సో ఈ సిల్వర్కున్న ఈ హోదా పెరగడము, మారడం వల్లనే ఇప్పుడు సిల్వర్ డిమాండ్ ఇంత భారీగా పెరిగి గోల్డ్ ప్రైసెస్ కన్నా రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. ఒక 2025లోనే 150% సిల్వర్ ప్రైసెస్ పెరగడానికి కారణం అది.